జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. రైతులను రుణ విముక్తి చేస్తాం. రైతుల కష్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తీరుస్తుంది. రుణమాఫీతో రైతుల కుటుంబాల్లో ఆనందం నింపుతాం. ఇవన్నీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అగ్ర నాయకులు చెప్పిన మాటలు. ప్రభుత్వం ఏర్పడి 200 రోజులు పూర్తయింది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా శశబిషలోనే ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు రుణమాఫీ విషయంలో రైతన్నలకు క్లారిటీ ఇవ్వలేకపోతోంది. 5 ఏళ్ల నుండి రైతులను ఊరించి ఉసూరు మనిపిస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ అవుతుందని భావిస్తున్న రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టబోతున్న కొర్రీలు ఆందోళన కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ శశబిషపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా రైతు రుణమాఫీ విషయంలోనే చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటిస్తారని చెప్పి రైతులందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆ అంశంలో శశబిషలు వద్దు అంటూనే రైతుల్లో మరికొన్ని అనుమానాలు రేకెత్తించే విధంగా ప్రెస్ మీట్ కొనసాగింది. ఎందుకంటే 65 లక్షల మంది రైతులు 2023 ఎన్నికల్లో రైతు రుణమాఫీ చేస్తాం 2 లక్షల లోపు ఎవరికైనా అని ప్రకటించిన నేపథ్యం వరంగల్ డిక్లరేషన్లో సాక్షాత్తు ఏఐసిసి ముఖ్యులు రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ జరుగుతుందని చెప్పి గంపెడి ఆశలతోటి ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఆ ప్రకటన స్పష్టం చేశారు. కట్ ఆఫ్ డేట్ కూడా ప్రకటించడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. కానీ కొన్ని అనుమానాలు మాత్రం రేకెత్తుతున్నాయి. అంటే అది ప్రభుత్వం నుంచి వస్తున్న లీకేజీలా లేకపోతే మీడియానే ఒక గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తుందనే చర్చ కూడా కొనసాగుతుంది. అయితే మీడియా అనేది అటు రైతులకు వెన్నుదన్నుగా ఉంటుంది తప్ప వాళ్ళల్లో అనవసరమైన అపోహలు అనుమానాలు రేకెత్తించే పరిస్థితి మొత్తం ఎప్పుడు కూడా చేయదనే ఒక నమ్మకం. ఈ నేపథ్యంలోనే ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే రైతు రుణమాఫీ అర్హులు కాదు అనేది ఒక చర్చ ప్రధానంగా అది దాంతోపాటుగా వైట్ రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ అర్హులని ఇట్లా రకరకాల భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ టీవీ ప్రతినిధిగా 2 రోజుల క్రితం సాక్షాత్తు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా కేంద్రంలో పాల్గొన్న ప్రెస్ మీట్లో నేను అడిగిన ప్రశ్నని దాటవేశారు తప్ప దాంట్లో ఉన్న దాగి ఉన్న నిగూఢ అర్థాన్ని మాత్రం ఆ ఇద్దరు మంత్రులు కూడా చెప్పలేకపోయారు. తర్వాత మళ్ళీ ప్రకటిస్తామని చెప్పి ఆ ప్రశ్నను దాటవేశారు తప్ప రుణమాఫీ విషయంలో కట్ ఆఫ్ ఏమైనా ఉందా, దానికి సంబంధించిన క్రైటీరియా ఏమైనా ఉందా అనేది జర్నలిస్ట్ టీవీ తరఫున నేను అడిగిన ప్రశ్న. కానీ ఆ ప్రశ్నకు సమాధానం మొత్తం దొరకలేదు. అదేవిధంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన మొత్తం ప్రెస్ మీట్ సారాంశం మొత్తం కూడా ఎక్కడ కూడా రుణమాఫీ విషయంలో విధి విధానాలని ఎక్కడ కూడా ఎక్స్పోజ్ చేయకుండా అంతర్గతంగా చర్చించాము, క్యాబినెట్ ఆమోదం తెలిపిందనే అంశాలు చెప్తూనే రుణమాఫీ విషయంలో శశబిష వద్దు అంటూనే దానికి ఉన్న విధి విధానాలు ప్రకటించకుండా మళ్ళీ రైతులను అయోమయానికి గురి చేశారని చెప్పవచ్చు. వాస్తవంగా రుణమాఫీ విషయంలో ఎలాంటి నిర్దిష్టమైన విధానాలు అవలంబిస్తున్నారో కూడా ఇప్పటికీ రాష్ట్ర కేబినెట్ ప్రకటించలేకపోయింది. మంత్రులు కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే రైతులందరూ కూడా రకరకాల అంశాలని ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా రేషన్ కార్డు అనేది క్రైటీరియా పెట్టుకుంటే మాత్రం 99% రేషన్ కార్డులు కోటీశ్వర్లకే ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళకే ఎక్కువ భూములు ఉన్నాయి, వాళ్ళకే రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డు క్రైటీరియా తీసుకుంటే 30 to 40% రైతులు అన్యాయానికి గురి అవకాశం ఉంది. దాంతోపాటుగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది కూడా ఆ క్రైటీరియా కూడా తీసుకుంటే మాత్రం సామాన్య రైతులు తమ పిల్లల చదువుల కోసం, ఉన్నత చదువుల కోసం లేని ఆదాయాన్ని చూపిస్తూ ఇన్కమ్ ట్యాక్స్ క్లెయిమ్ చేస్తున్నారు. ప్రతి ఏటా కూడా ఒక 3,000, 5,000, 10,000 కట్టుకుంటూ రేపు భవిష్యత్తులో పిల్లల చదువులకు కానీ లేదా అర్బన్ ప్రాంతంలో ఏమైనా ఇల్లు కట్టుకుంటే రుణాలు పొందేందుకు అనవసరమైన ఐటీ కట్టుకుంటూ బ్యాంకుల నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. ఐటీ అనేది కనుక నిబంధన పెడితే అక్కడ కూడా ఒక 20 నుంచి 30% రైతులు అన్యాయానికి గురే అవకాశం ఉంది. ముఖ్యంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది ఎలాంటి అంశాలు జోలికి పోకుండా నిజమైన రైతులకు మాఫీ చేయాల్సిన బాధ్యత ఉంది. దాంతోపాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను ఒక ప్రకటన చేశారు. డిసెంబర్ 12, 2018 నుంచి తీసుకున్న రుణాలకే
మాఫీ చేస్తామంటే ఒక ప్రకటన చేశారు. కానీ గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ అలా గాలికి పోయింది తప్ప 2 దఫాలు కూడా చాలామంది అర్హులకు అందకుండా పోయింది. ఒకవేళ కనుక 2016-17లోనో కనుక రుణాలు తీసుకొని ఉంటే వాళ్ళ పరిస్థితి ఏందనేది కూడా ప్రస్తుతం రైతుల్లో నుంచి వస్తున్న ప్రశ్న. ఎందుకంటే 2015-16-17 ఎప్పుడో ఒకసారి లోన్ తీసుకొని ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకొని ఆ రుణాలు పొందుతున్న నేపథ్యంలో 2018 కట్ ఆఫ్ పెట్టడం కూడా సరైన పద్ధతి కాదు. ఒకవేళ ₹1,00,000 రుణమాఫీ పొంది ఉన్న వాళ్ళు అనర్హులు అంటే ఒక పద్ధతిగా ఉంటుంది తప్ప ఇటువంటి టెక్నికల్ ఇష్యూస్ని అడ్డం పెట్టి రుణమాఫీని ఎగ్గొట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని కొన్ని రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. దాంతోపాటు రైతులలో కూడా కొంత అనుమానం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే 2023 ఎన్నికల సమయంలో సాక్షాత్తు పిసిసి అధ్యక్షుడు హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసిసి హోదాలో రాహుల్ గాంధీ ప్రకటించినట్టుగా ప్రతి రైతుకి ₹2,00,000 రుణమాఫీ చేస్తే రైతులకు మీరు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ శషబిషలు వద్దంటూనే మళ్ళీ మీరే కొన్ని శషబిషలు పెట్టడం అనేది కూడా ప్రస్తుతానికి రైతులలో ఒక అసహనం, ఆక్రోశం, ఆందోళన వ్యక్తమవుతున్నాయి. రేషన్ కార్డు కానీ ఐటీ అంశాలు ఇవన్నీ కాకుండా ఒకవేళ కనుక ఐటీ పెట్టే ఆలోచన ఉన్నప్పుడు 10 లక్షల పైన ఒక 5 సంవత్సరాల నుంచి 10 లక్షల పైన ఎవరైనా ఐటీ కట్టేవాళ్ళు రైతు వారీగా రుణమాఫీ అంటే మాత్రం అటువంటి వాళ్ళు సంస్కరించండి. కానీ పిల్లల చదువుల కోసం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఐటీ ఫైల్ చేస్తున్నారు. ఎందుకంటే పిల్లల ఉన్నత చదువులకో లేకపోతే అర్బన్ ఏరియాలో ఏదైనా ప్రాపర్టీకి లోన్ తీసుకోవాలన్నా ప్రతి రుణానికి, బ్యాంకు రుణానికి ఐటీనే క్రైటీరియా అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆదాయం ఉన్నా లేకున్నా ఉన్నట్టుగా ఒక 5,000 10,000 ప్రతి సంవత్సరం కూడా ఐటీ ఫైల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఐటీ ఫైల్ ఆధారంగా కనుక రుణమాఫీ చేస్తే చాలామంది వేలాది మంది రైతులు అన్యాయానికి గురి అవకాశం ఉన్న నేపథ్యంలో అది కాకుండా 10 లక్షల పైబడి ఇతరత్ర వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా రైతు రుణమాఫీకి అర్హులను ప్రకటిస్తే బాగుంటుంది. దాంతోపాటుగా 2018 డిసెంబర్ 12 అనే క్రైటీరియా కాకుండా రుణం అసలు మాఫీ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే 2014, 15, 16 అనేది కాకుండా ఎవరైనా రుణాలు మాఫీ కాని వాళ్ళు ఉంటే వాళ్ళ రుణాలు మాఫీ చేయాలి తప్ప ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని దాన్ని భూతద్దం పెట్టి చూసి మొత్తం ఒక 500 కోట్లు 300 కోట్లు మిగిలే అవకాశం ఉంది. కానీ కొన్ని లక్షల మంది రైతులకు అన్యాయం జరిగే అవకాశం నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ లేదా ఏదైతే మంత్రుల సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలలో పరిశీలించి గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కొంత ఫీడ్బ్యాక్ తీసుకొని రైతు రుణమాఫీని పక్కాగా అమలు పరిస్తే రైతులు మీతో పాటు జర్నీ చేసే అవకాశం ఉంది. లేదా రైతు ఆగ్రహాలు కూడా గురి అయ్యే అవకాశం నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో కొంత స్పష్టత వస్తే బాగుంటుంది. దాంతోపాటు కొన్ని ఏదైతే మీరు అనుకున్నట్టుగా వైట్ రేషన్ కార్డు క్రైటీరియా అంటే వైట్ రేషన్ కార్డు ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం ఇచ్చారు. వైట్ రేషన్ కార్డు ఇప్పటికి వెళ్ళేది. అప్పటికి రైతు కుటుంబాలు 1, 2, 3 అంటూ మనవాళ్ళు, ముని మనవాళ్ళు అన్నట్టుగా 2, 3 కుటుంబాలు డివైడ్ అయిపోయిన నేపథ్యంలో వాళ్ళ పరిస్థితి అని కూడా ఒక చర్చ వస్తుంది. ఐటీ అనేది అసలు క్రైటీరియా కాదు, రేషన్ కార్డు అనేది క్రైటీరియా కాకుండా ఇవన్నీ కూడా క్రోడీకరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మంచి స్పష్టమైన రైతులకు ఆనందం కలిగించే ఒక మంచి నిర్ణయం తీసుకుని చెప్పి జర్నలిస్ట్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.